ఈ డెలివరీ అమ్మాయి పార్సిళ్లను డెలివరీ చేయడానికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఒక పెద్దాయన బండు కొట్టు ముందు నిలబడి బండు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ షాప్ ఓనర్, నువ్వు ఎంతసేపు చూస్తావు, ఒక్క బండైనా కొంటావా లేదా అని అడుగుతాడు. అప్పుడు ఈ పెద్దాయన, నా దగ్గర డబ్బులు లేవు, ముందు తినడానికి 2 బండులు ఇవ్వు, అవి తింటూ ఉండగా నా మనవడు వస్తాడు, అతడు నీకు డబ్బులు ఇస్తాడు అని చెప్తాడు. అయితే ఈ షాప్ వ్యక్తికి కోపం వచ్చి, డబ్బులు లేనిదే బండులు ఇవ్వను అని చెప్పి ఈ పెద్దాయన్ని తోసేస్తాడు. ఇంతలో అటుగా వెళ్తున్న ఆ డెలివరీ అమ్మాయి ఒక్కసారిగా ఆగి ఈ పెద్దాయన్ని పడిపోకుండా పట్టుకుంటుంది. ఆ తరువాత ఈ పెద్దాయనను, మీరు బానే ఉన్నారా అని అడుగుతుంది. అలాగే ఆ షాప్ వ్యక్తిని, మీకు కొంచెమైనా జాలి ఉందా, వయసులో పెద్దాయనను ఎందుకు అలా తోసేసావు అని అంటుంది. అసలు ఆ బండు కొనడానికి ఎంత డబ్బు అవుతుంది అని అడుగుతుంది. అప్పుడు ఆ షాప్ వ్యక్తి 10 రూపాయలని చెప్తాడు. వెంటనే ఈ అమ్మాయి ఆ షాపు దగ్గరికి వెళ్లి 10 రూపాయలు డబ్బులు ఇచ్చి 2 బండులు కొంటుంది. అలాగే ఆ బండులు తీసుకొచ్చి ఈ పెద్దాయనకు ఇస్తుంది. తాతగారు, ముందు ఇవి తినండి, చాలకపోతే చెప్పండి, ఇంకా తీసుకుంటాను అని చెప్తుంది. కానీ ఈ పెద్దాయన, అబ్బే లేదు, నాకు ఇవి చాలు అని చెప్తాడు. అప్పుడు ఈ పెద్దాయన, నువ్వు ఇంత మంచిగా మాట్లాడుతున్నావు, నీ పేరేంటమ్మా అని అడుగుతాడు. అప్పుడు ఈ అమ్మాయి, నా పేరు కోకో అని చెప్తుంది. అప్పుడు ఈ పెద్దాయన, నువ్వు చాలా మంచిగా ఉన్నావు, నిన్ను నా మనవడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తాడు. నువ్వు ఎక్కడే ఉండు, నా మనవడు కాసేపట్లో రాబోతున్నాడు అని చెప్తాడు. అలాగే మీ ఇద్దరిని నేను ఒకరికొకరు పరిచయం చేస్తాను అని చెప్తాడు. కానీ ఈ అమ్మాయి, మీ మంచితనానికి నేను సంతోషిస్తున్నాను, కానీ నేను ఎప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయని చెప్తుంది. అందుకు ఈ పెద్దాయన సరే అని అంటాడు. ఇంతలో ఈ అమ్మాయికి ఫోన్ వస్తుంది. డెలివరీ లేట్ అవుతుంది రమ్మని ఆఫీస్ నుండి ఫోన్ చేసి తిడుతూ ఉంటారు. అప్పుడు ఈ అమ్మాయి ఈ పెద్దాయనకు బాయ్ చెప్పి, నాకు డెలివరీ చేసే పని ఉంది, నేను వెళ్ళాలి అని చెప్తుంది. అలాగే తన జేబులో నుండి పుస్తకం తీసి ఈమె నంబర్ ఒక పేపర్ పై రాసి ఈ పెద్దాయనకు ఇస్తుంది. తాతగారు, ఇది నా ఫోన్ నెంబర్, మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి అని చెప్తుంది. అందుకు ఈ పెద్దాయన సరే అంటాడు. అప్పుడు ఈ అమ్మాయి బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడికి కొన్ని లగ్జరీ కార్లు వస్తాయి. ఆ కార్లలో నుండి కోటీశ్వరుడు అయిన ఒక కుర్రాడు బయటకు దిగుతాడు. ఇతడు నేరుగా తన తాతను ఎత్తుక్కుంటూ ఆ బండు షాప్ దగ్గరికి వస్తాడు. అప్పుడు వీళ్ళందరినీ చూసి ఆ షాప్ వ్యక్తి షాక్ అయిపోతాడు. అప్పుడు ఈ కుర్రాడు తన తాత దగ్గరకు వచ్చి, నేను వస్తానని చెప్పాను కదా, నువ్వెందుకు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసావు అని అడుగుతాడు. అప్పుడు ఈ తాత, నేను గంట సేపటి నుండి వెయిట్ చేసి ఇక చూడలేక వచ్చేసాను అని చెప్తాడు. అలాగే ఇప్పటిదాకా నీకు కాబోయే భార్యతో మాట్లాడుతూ ఉన్నానని చెప్తాడు. అప్పుడు ఈ కుర్రాడు, నాకు భార్య ఏంటి, నాకు ఇంకా పెళ్లే కాలేదుగా తాత అని అంటాడు. అలాంటప్పుడు నాకు భార్య ఎక్కడి నుండి వస్తుంది అని కూడా అంటాడు. సరే పద, ఇంటికి వెళ్దామని తీసుకువెళ్తూ ఉండగా ఈ పెద్దాయన ఆ అమ్మాయి నంబర్ చూపించి, నీకు ఒక డేట్ అరేంజ్ చేశాను, పద ముందు అక్కడికి వెళ్దామని అంటాడు. ఆ తరువాత ఇంటికి వెళ్లిన తరువాత ఈ పెద్దాయన ఆ అమ్మాయికి మళ్లీ ఫోన్ చేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ఫోన్ ఎత్తగానే, ఉదయం నువ్వు నాకు బండు కొనిచ్చావు కదా, నేను ఆ తాతను అని చెప్తాడు. దీంతో కోకో ఈ తాతను గుర్తుపడుతుంది. అప్పుడు ఇతడు, నాకు ఆరోగ్యం సరిగా లేదు, అలాగే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, ఒక్కసారి నా దగ్గరకు వస్తావా అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి సరే వస్తాను అని చెప్తుంది. దీంతో ఈ పెద్దాయన, నేను నా అడ్రస్ ను నీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను అని చెప్తాడు. ఇంతలో పక్కనే ఉన్న ఈ పెద్దాయన మనవడు, ఎందుకు తాత నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు, ఆమె దృష్టిలో నువ్వు ఒక బండు కూడా కొనుక్కోలేని పేద ముసలాడివి, నిన్ను చూడ్డానికి ఆ అమ్మాయి పనులు మానుకుని ఎందుకు వస్తుంది అని అంటాడు. కానీ ఈ పెద్దాయన ఇతడి మాటలు పట్టించుకోకుండా, నువ్వు చూస్తూ ఉండు, ఆమె వస్తుంది అంటాడు. ఆ పెద్దాయన అన్నట్లుగానే కాసేపటికే ఈ అమ్మాయి అక్కడికి వచ్చేస్తుంది. అలాగే ఈ పెద్దాయన దగ్గరకు వచ్చి, మీకేమైంది, అంతా బాగానే ఉందా అని అడుగుతుంది. అప్పుడు ఈ పెద్దాయన, పర్లేదు, నేను బాగానే ఉన్నాను, నువ్వు వచ్చావు కదా, ఇంక నా ఆరోగ్యం కుదుటపడుతుంది అని చెప్తాడు. ఆ తరువాత ఈ పెద్దాయన పక్కనే ఉన్న తన మనవడిని పరిచయం చేస్తాడు. ఇతడు నా మనవడు, పేరు చాంగ్ అని చెప్తాడు. అలాగే మీరిద్దరూ కలిసి పెళ్లి చేసుకోండి అని చెప్తాడు. అప్పుడు ఈ కుర్రాడు, తాత అసలు నువ్వు నా పర్మిషన్ అడగలేదు అని చెప్తాడు. అప్పుడు తాత, నీ పర్మిషన్ నేను ఎందుకు అడగాలి అని అంటాడు. ఇంతలో కోకో కూడా, తాతగారు మీకు నేను ముందే చెప్పాను కదా, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అని చెప్తుంది. అప్పుడు ఈ కుర్రాడు, అవును కరెక్ట్ గా చెప్పావు, సరే పద తాత వెళ్ళిపోదామని అంటాడు. కానీ ఈ పెద్దాయన కోకోతో, నువ్వు ఎందుకని పెళ్లి వద్దంటున్నావు, ఇతడు సరిగా చూసుకోలేడు అనుకుంటున్నావా అని అంటాడు. దీనికి కోకో, అబ్బే అదేం లేదు అని అంటుంది. కానీ ఈ పెద్దాయన, నువ్వు నా మనవన్ని పెళ్లి చేసుకుంటే నీకు 3 బంగ్లాలు ఇస్తాను, అలాగే 10 కోట్లు నీ పేరు నా డిపాజిట్ చేస్తాను అని చెప్తాడు. ఆ తరువాత తన మనవన్ని చెక్కు ఇవ్వమని అడుగుతాడు. కానీ ఇతడు చెక్కు ఎందుకు అని నవ్వుతూ కోకోతో, నువ్వేమీ అనుకోకు, మా తాతగారి బుర్ర చెడిపోయింది, అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు, పట్టించుకోకు అని అంటాడు. అలాగే మా తాత చెప్పినట్లు మేమేమి ధనవంతులం కాదు, మేము సాధారణ వ్యక్తులం, ఈ బంగ్లాలు కార్లు ఇవన్నీ రెంట్ కు తీసుకున్నామని చెప్తాడు. అలాగే నాకు సరైన జాబ్ కూడా లేదని చెప్తాడు. ఇంతలో కోకోకి ఒక ఫోన్ వస్తుంది. ఇప్పుడే ఫోన్ మాట్లాడి వస్తాను అని వీళ్ళ దగ్గర నుండి వెళ్తుంది. అప్పుడు ఈ పెద్దాయన తన మనవుడితో, మనం ఎందుకు పేదవాళ్ళమని చెప్తున్నావు అని అంటాడు. ఇంతలో ఆ ఫోన్ లో అప్పు ఇచ్చిన వాళ్ళు కోకోకి ఫోన్ చేస్తారు. నువ్వు అర్జెంట్ గా 2 లక్షలు కట్టకపోతే నీ పైన కంప్లైంట్ చేస్తామని చెప్తారు. కానీ కోకో, మా అమ్మ హాస్పిటల్ అవసరాల కోసం నేను 80,000 అప్పు తీసుకున్నాను, మీరెందుకు 2 లక్షలు అంటున్నారు అని అంటుంది. అలాగే మా అమ్మను కూడా కాపాడుకోలేకపోయాను, ఎలా అయినా సరే 1,00,000 రూపాయలు మీకు తిరిగి ఇస్తాను అని చెప్తుంది. కానీ అప్పు ఇచ్చిన వాళ్ళు 2 లక్షలు ఇవ్వకపోతే నిన్ను జైల్లో పెట్టిస్తామని చెప్తారు. ఇంతలో ఈ కుర్రాడు తన తాతతో, ముక్కు మొహం తెలియని ఆ అమ్మాయితో నన్ను పెళ్లెందుకు చేసుకోమంటున్నావు, నీకేమైనా మతిపోయిందా అని అంటాడు. కానీ ఈ పెద్దాయన, నేను పొద్దున్నే ఆ అమ్మాయి మంచితనాన్ని చూశాను, ఇంతకన్నా మంచి అమ్మాయి నీకు దొరకదు అని చెప్తాడు. అలాగే కోకో మంచి అమ్మాయి, తనను మిస్ అయితే నువ్వు జీవితంలో అన్ని కోల్పోయినట్లే అని చెప్తాడు. ఇంతలో కోకో ఫోన్ మాట్లాడి రాగా ఈ కుర్రాడు కోకోతో, మీకు నా సిచ్యువేషన్ తెలిసింది కదా, మేము చాలా పేదవాళ్ళం, నా దగ్గర సరైన డబ్బు కూడా లేదు, నన్ను
పెళ్లి చేసుకుంటే నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్తాడు. కానీ కోకో నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. దీంతో వీరిద్దరూ షాక్ అయిపోతారు. కానీ కోకో అందుకు నాకు ఒక కండిషన్ అని చెప్తుంది. అప్పుడు తాతగారు నీ కండిషన్ ఏంటో చెప్పు అని అంటాడు. నేను ఈ పెళ్లి చేసుకోవాలంటే మీరు నాకు 2 లక్షలు ఎదురు కట్నం ఇవ్వాలని చెప్తుంది. అప్పుడు ఈ కుర్రాడు ఈ అమ్మాయి అందరు అమ్మాయిలాగే డబ్బంటే ఆశపడుతుంది అని అనుకుంటాడు. కానీ ఈ పెద్దాయన పర్లేదు ఆ డబ్బంతా ఇప్పుడే నేను నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్తాడు. నీలాంటి మంచి అమ్మాయి రావడం మా కుటుంబానికి ఎంతో గొప్ప విషయం అని చెప్తాడు. అయితే కోకో ఇది అప్పుగా అనుకోండి, నేను కొంతకాలం అయ్యాక మీ డబ్బును తిరిగి ఇచ్చేస్తాను అని చెప్తుంది. కానీ పెద్దాయన తిరిగి ఇవ్వడం ఏంటి, మనమంతా ఒక కుటుంబం, నువ్వేమీ డబ్బు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తాడు. అలాగే ముందు ఇక్కడ నుండి పదండి, మీకు అర్జెంట్ గా పెళ్లి చేయాలని రిజిస్టర్ ఆఫీస్ కి తీసుకువెళ్తాడు. ఆ తరువాత వీరిద్దరికి పెళ్లి చేసేస్తాడు. అయితే కోకో ఇలా ముక్కు మొహం తెలియని అబ్బాయిని పెళ్లి చేసుకుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అనుకుంటుంది. ఆ తరువాత వీరు రిజిస్టర్ ఆఫీసులో నుంచి బయటికి వస్తారు. అప్పుడు పెద్దాయన వీళ్ళని చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు అని అంటాడు. నువ్వు గాని ఈ అమ్మాయిని సరిగ్గా చూసుకోకపోతే నీ ఎంత చూస్తానని చెప్తాడు. అప్పుడు ఈ కుర్రాడు నా భార్య గురించి నువ్వు చెప్పక్కర్లేదు, నేను బాగానే చూసుకుంటాను అని చెప్తాడు. అలాగే కోకో కూడా ఇతడు మంచివాడు, నాకేమీ ఇబ్బంది ఉండదు తాతయ్య అని చెప్తుంది. అప్పుడు ఈ పెద్దాయన సరే ఇక నేను వెళ్తాను, జరిగిందంతా నా భార్యకు వీడియో కాల్లో చెప్తాను అని చెప్పి బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఈ కుర్రాడు నువ్వు నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకు, నేను నా తాత గోల పడలేకే నిన్ను పెళ్లి చేసుకున్నాను అని చెప్తాడు. అలాగే తన ఫోన్ ఇచ్చి నీ నెంబర్ ఇందులో ఎంటర్ చేయని అంటాడు. కానీ కోకో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు చాంగ్ కోకోతో ఇప్పుడు మనిద్దరం పెళ్లి చేసుకున్నాం, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేసుకోవాలి కదా అని అంటాడు. వెంటనే ఈమె తన నెంబర్ ఎక్కించి ఇస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు నా తాతతో ఏమైనా ప్రాబ్లం వస్తే నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో ఈ అమ్మాయి ఇతడు వెనకే వస్తూ ఉండగా నేను నీకు ముందుగానే చెప్పాను నేను చాలా పేదవాడిని అని, అందుకని నువ్వు నా నుంచి దూరంగా ఉండు, నీ ఖర్చు నేను భరించలేను అని చెప్తాడు. అయినా సరే ఈ అమ్మాయి ఇతడు వెనకాలే వస్తుంది. అలాగే కోకో నేను నీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. దీనికి చాంగ్ ఏంటది అని అంటాడు. అప్పుడు కోకో ఇతడి తాత ఇచ్చిన 2 లక్షల చెక్కును వెనక్కి విచ్చేస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు ఈ డబ్బు నువ్వు అవసరమని చెప్పావు కదా అని అంటాడు. అయితే కోకో అవును నాకు ఈ డబ్బు ఇప్పుడు అవసరమే, కానీ నాకు మీ నుండి ఇలా తీసుకోవడం ఇష్టం లేదు, ఎలా అయినా సరే నేను డెలివరీ చేసుకుని కష్టపడి సంపాదించుకుని నా అప్పు తిరిగి కడతాను అని చెప్తుంది. అప్పుడు ఈ కుర్రాడు ఈ అమ్మాయి మంచిదిలాగానే ఉంది, నేనే తప్పుగా ఆలోచించాను అని అనుకుంటాడు. ఇంతలో ఈ కుర్రాడి డ్రైవర్ లగ్జరీ కార్ వేసుకుని ఇతన్ని పిక్ చేసుకోవడానికి వస్తాడు. వెంటనే ఇతడు కోకోని పట్టుకుని పక్కకు తిప్పేస్తాడు. కోకోకి ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడు చాంగ్ తన డ్రైవర్ తో త్వరగా పక్కకు వెళ్ళిపోమని చెప్తాడు. అయితే ఈమె చాంగ్ ను దగ్గర నుండి చూడడంతో ఇతడు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడని అనుకుంటుంది. ఆ తరువాత చాంగ్ కోకోని వదిలేస్తాడు. అప్పుడు కోకో సరే నాకు పని ఉంది ఇక వెళ్తాను అని చెప్తుంది. అలా కోకో తన స్కూటీ మీద అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అలాగే చాంగ్ తన లగ్జరీ కారు ఎక్కుతాడు. తన చేతిలో ఉన్న మ్యారేజ్ సర్టిఫికేట్ ను డ్రైవర్ కి ఇచ్చి జాగ్రత్త చేయమని చెప్తాడు. అప్పుడు డ్రైవర్ ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ చూసి మీకెప్పుడు పెళ్లయింది అని అంటాడు. అప్పుడు చాంగ్ నా మీద నువ్వు జోకులేయాల్సిన అవసరం లేదు, నేనేమీ కావాలని ఈ పెళ్లి చేసుకోలేదు, నా తాతగారి కోరిక మేరకు చేసుకున్నాను, అయినా సరే ఆ అమ్మాయితో నేను కలిసి ఉండను అని చెప్తాడు. అలాగే ఇది గుర్తుపెట్టుకో, నువ్వెప్పుడు నేను కోటీశ్వరుడు అని ఆ అమ్మాయికి చెప్పుకో అని చెప్తాడు. అందుకు డ్రైవర్ సరే అని అంటాడు. ఇంతలో ఈ కుర్రాడు డ్రైవర్ తో మన కొత్త ఆఫీస్ కు పోనివ్వు అని అంటాడు. అక్కడ ఒక పెద్ద ఇంటర్వ్యూ జరుగుతుంది, మనం దగ్గరుండి మంచి క్యాండిడేట్ ను సెలెక్ట్ చేసుకోవాలి అని అంటాడు. వీళ్ళ కారు పక్క నుండే కోకో కూడా వెళ్తూ ఉంటుంది. 1000 లైక్స్ పూర్తయిన తర్వాత పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను. మీకు కనుక పార్ట్ 2 కావాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.